హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక రియల్ స్టోరీ అండి. మీ అందరిని మోటివేట్ చేయాలని ఈ స్టోరీ మీ దగ్గర తీసుకొచ్చాను. సో, లక్షల్లో జీతం అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు ఒక అమ్మాయి పర్ మంత్ 5,00,000 ఎర్నింగ్స్ చేస్తూ ఉంది. అది కూడా కాకుండా తన కింద ఒక 10 మందికి ఉపాధి ఇస్తోంది ఆడవాళ్ళకి. సో, ఇట్లాంటి ఒక మోటివేషనల్ వీడియో చూస్తే మీ అందరిలో కూడా నేనేం చేయలేను. ఆడవాళ్ళం కదా! మనం ఎక్కడ రిస్క్ తీసుకొని బిజినెస్ చేస్తాం అనే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో, ఇంట్లోనే ఉంటూ అట్లా జాబ్‌కి వెళ్ళలేక, ఫుల్ టైమ్ పెట్టలేక ఎర్నింగ్స్ చెయ్యాలి, మనం కూడా ఎదగాలి అని ఉంటుంది. బట్ ఎక్కడో ఒక చిన్న అనుమానం అనేది వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఆడవాళ్ళని. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా మోటివేషనల్‌గా ఉండాలని చెప్పి ఈ స్టోరీ తీసుకొస్తున్నాను. సో, ఈ అమ్మాయిది కర్ణాటక, బెంగుళూరు అనమాట అండి. స్నేహ సిరివర ఈ అమ్మాయి పేరు. తను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం విప్రోలో మంచి కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. కానీ లక్షల్లో జీతం అయినప్పటికీ ఆ అమ్మాయి అది ఆపర్చునిటీ అయితే వదులుకుంది. సో, బిజినెస్ చేయాలని ఆ అమ్మాయి స్టార్ట్ చేసింది. ఏం బిజినెస్ చేసింది? తనకి ఇన్‌స్పిరేషన్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దామండి. వాళ్ళ గ్రాండ్ మదరు అంటే హాలిడేస్‌కి అట్లా గ్రాండ్ మదర్ ఇంటికెళ్ళినప్పుడు మంచిగా అక్కడ తను అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు చేసిన వంటలు డెలీషియస్ వంటలు తిని ఆ అమ్మాయికి ఏమంటే ఇంత రుచికరమైన వంట మనకు బయట ఎక్కడా దొరకదు కదా! అంటే ఆ అమ్మమ్మలు తీసుకొనొచ్చేటటువంటి వాళ్ళు తయారు చేసేటటువంటి ఎలాంటి కుకింగ్ అయినా కూడా ఇంత టేస్టీగా ఉంది. మరి బయట మనం ఎక్కడ తిన్నా కూడా ఇంత టేస్ట్ రాదు. ఈవెన్ వాళ్ళ మదర్ చేసినా కూడా అంత టేస్ట్ ఉండదనమాట. చాలా సార్లు వాళ్ళ మదర్ చేసిన ఫుడ్ కూడా తింటూ ఇట్లా అమ్మమ్మోళ్ళు చేసిన టేస్ట్‌ని తను ఎప్పుడు నెమరేసుకునేదనమాట. ఇంత బాగా చేస్తున్నారు కదా మన బామ్మలు అని చాలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసేదనమాట అమ్మాయి. సో, ఒకరోజు ఏమైందంటే పెద్దవాళ్ళు మనకు కూడా అండి జనరల్‌గా చెప్తున్నాను. లిమిటెడ్ ఇంగ్రీడియెంట్సే నాకు తెలిసినంత వరకు మా నానమ్మలు, మా తాతమ్మల కాలంలో లిమిటెడ్‌గానే ఇంగ్రీడియెంట్స్ వాడుతారు. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళ చేతి వంట, వాళ్ళు వాడే విధానం, వేసేటటువంటి క్వాంటిటీ వాళ్ళు ఏదేదైతే వేస్తారో అది పర్ఫెక్ట్ కొలతలతో వేస్తారు కాబట్టి అంత మంచి రుచొస్తుందనమాట. సో, ఈ అమ్మాయి ఇంక తనకున్నటువంటి బిజినెస్ చేయాలనేటటువంటి ఒక ప్యాషను ఉన్నింది. వాళ్ళ ఫాదర్‌తో చెప్తే వాళ్ళ పేరెంట్స్ చక్కగా ఇంజినీరింగ్ చదివావు కదమ్మా! సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మంచి సాలరీనే కదా! చేసుకో అని చెప్పి తనకి బుజ్జగించారు. కానీ తనైతే ససేమిరా కాదనేసింది. నాకైతే ఉద్యోగం చేయడం లేదు, ఇష్టం లేదు నాన్న. నేను బిజినెస్సే చేస్తాను. నాకు ప్యాషన్ అని చెప్పి ఆ అమ్మాయి కాన్ఫిడెంట్‌గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. ఏం బిజినెస్ అంటే ఏదైతే ఆ అమ్మాయి ఈ వంటలైతే చూసి వంటలు టేస్ట్ చేసిందో తరచూ తన మదిలో అంటే తన మనసులో అనుకునేదనమాట. నేను కూడా ఇలాంటి ఒక బిజినెస్ చేయాలి. పబ్లిక్‌లో మంచి పేరు తీసుకురావాలి. ఈ వంటలు అంటే మంచి క్వాలిటీతో మనం డెలీషియస్‌గా ఉన్నటువంటి మసాలా పొడులు తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఈ అమ్మాయి మనసులో అనుకోని, ఇంకా వాళ్ళ అమ్మమ్మతో, వాళ్ళ అమ్మతో అంతా గూడా డిస్కస్ చేసుకొని, వాళ్ళు చేసేటటువంటి వంటల్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. సో, కొన్ని నెలల పాటు ఈ అమ్మాయి చేసింది ఏందంటే, మార్కెట్‌లో కూడా దొరికే రకరకాల మసాలా పొడులు ప్యాకెట్లు కూడా తెప్పించుకొని, వాటితో కూడా వండి, ఆ టేస్ట్‌లు ఎలా ఉన్నాయనేది కూడా ఈ అమ్మాయి చూసింది. బట్ ఈ అమ్మాయికి ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మన అమ్మమ్మలు చేసినట్టుగా ఉండాలి కదా! సో, అది కరెక్ట్‌గా మనం బయట నుంచి తెచ్చి చేసింది అనే ఈజీగా కనిపెట్టేస్తూ ఉందనమాట అమ్మాయి. అంటే ఏమంటారు ఆ టేస్ట్ అనేది రావట్లేదు. ఇంట్లో వండినట్లుగా అమ్మ చేతి వంటలాగా, అమ్మమ్మ చేతి వంటలాగా, నానమ్మ చేతి వంటలాగా లేదే. ఏ పొడులు వాడినా కూడా అని చెప్పి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి. మనం ఇచ్చేటటువంటి పౌడర్స్‌తో వండితే ఖచ్చితంగా పబ్లిక్‌కి ఎలా ఉండాలి అంటే, మన గ్రాండ్ మదర్ ఏమన్నా వండారా అన్నట్టుగా ఆ పాత రుచులు గుర్తు చేయాలి. ఇంట్లో ఎవరో మన పెద్దవాళ్ళు వండారన్నట్టుగా ఉండాలి అనేది ఈ అమ్మాయి కాన్సెప్ట్ అనమాట. సో, అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే పేరెంట్స్‌తో అంటే వాళ్ళ మదరు, వాళ్ళ గ్రాండ్ మదర్స్‌తో ఆ మసాలా పౌడర్ మేకింగ్ అంతా కూడా అబ్జర్వ్ చేసి, సో, చాలా సార్లు ఆ పౌడర్స్ కూడా రకరకాలుగా ఈ రసం పౌడర్, సాంబార్ పౌడర్, వెజిటబుల్ రైస్ పౌడర్ ఇంకా రకరకాల పొడులుంటాయి కదా మనకి. అవన్నీ కూడా ఈ అమ్మాయి టేస్ట్ చేసింది. బట్ పర్ఫెక్ట్ టేస్ట్ రావడానికి ఏ ఇంగ్రీడియెంట్స్ ఎట్లా వేయాలి? ఏ ఇంగ్రీడియెంట్స్ ఎంత క్వాంటిటీలో వేయాలి? వీటన్నిటి మీద అమ్మాయి అనలైజ్ చేసి ఒక రీసెర్చే చేసిందనమాట. సో, ఇట్లా కొద్ది రోజులు, కొన్ని నెలలు చేసి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేంత వరకు ఆ అమ్మాయి ట్రై చేసింది. రకరకాల వంటలు చేసి టేస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాటిని మోడిఫై చేసుకుంటా ఒక ఫార్ములా లాగా తీసుకొచ్చిందనమాట. సో, ఇంకా అమ్మాయి ఏం చేసిందంటే, ఇంకా ఈ పొడులు పర్ఫెక్ట్‌గా ఎప్పుడైతే వచ్చిందనుకున్నప్పుడు, బిజినెస్ అనేది తన ఇంటి నుంచే అండి వాళ్ళ గ్యారేజ్‌లోనే మసాలా యూనిట్ అనేది
స్టార్ట్ చేసింది. సో, ఇక్కడ ఏమంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ కోసం క్యాపిటల్‌గా కొంత అమౌంట్ తీసుకొని స్టార్ట్ చేసింది. సో, ఏదైనా కూడా అండి బయట నుంచి ఆ అమ్మాయి ఏ గ్రేడ్‌లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్సే తెప్పించుకుంది. ఏదైతే పొళ్ళుకి మనం వాడతామో మిరపకాయలు, యాలకులు, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇట్లా అన్ని స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఏ గ్రేడ్‌లో అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటివి తెప్పించుకొని, ఇంకా అమ్మాయి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో సాంబార్ పౌడర్, రసం పౌడర్, వెజిటబుల్ మసాలా పౌడర్ ఇవి స్టార్ట్ చేసి, సో, కొన్ని మార్కెట్స్‌కి అంటే లోకల్‌గా అంటే వాళ్ళున్నది బెంగుళూరు కదా! లోకల్‌గా ఉన్నటువంటి మార్కెట్స్‌లో తను ఇంట్రొడ్యూస్ చేసింది. ప్యాకింగ్ అంతా కూడా తనే దగ్గరగా ఉండి అంటే తనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళతోనే స్టార్ట్ చేసింది కాబట్టి, తనే దగ్గరగా ఉండి మంచి క్వాలిటీగా ప్యాకింగ్ కూడా ఉండేలాగా చూసుకుంది. సో, 2030లో ఈ అమ్మాయి మసాలా స్టోరీస్ అనే పేరుతో ఈ ప్రొడక్ట్ అనేది మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేసింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుంచుకోవాల్సిందండి స్టార్టింగ్‌లో ఆ అమ్మాయికి ఎలాంటి రిజల్ట్ రాలేదు. అసలు ఆ ప్రొడక్ట్‌ని ఎవరు పట్టించుకోలేదు. కొనేవాళ్ళు కాదనమాట. సో, ప్రొడక్ట్స్ అనేది అమ్మాయి మార్కెట్స్‌లో పెట్టి వచ్చినా కూడా సూపర్ మార్కెట్స్‌లో అట్లా రిటర్న్ వచ్చేసాయంట. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయి కూడా మొత్తం ప్రొడక్ట్స్ ఇంటికి రిటర్న్ వచ్చేస్తే ఆ అమ్మాయి ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ఫ్రెష్‌గా తను మళ్ళీ తయారు చేసిందనమాట. మళ్ళీ ఆ పొడులన్నీ కూడా తయారు చేసి మళ్ళీ సూపర్ మార్కెట్‌లో రిక్వెస్ట్ చేసుకొని మరి అక్కడ పెట్టింది. చాలామంది స్టార్టింగ్‌లో ఆ అమ్మాయి ఫేస్ చేసినవి మీకు చివరగా చెప్తానండి. సో, ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలి కదా! సో, రోజులు గడుస్తున్నాయి. ఇంక బిజినెస్‌ని డెవలప్ చేసుకోవాలి. మార్కెటింగ్ అనేది అంత చిన్న విషయమేం కాదు కదా! సో, ఈ అమ్మాయి తన ఫేస్‌బుక్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్, ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేసుకుంది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, డే అండ్ నైట్ కష్టపడుతూ ఈ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసి తన క్వాలిటీ గురించి తను ఎట్లా తయారు చేసేది, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి, ఎంత నీట్‌గా ఆ ప్రొడక్ట్ అనేది తయారు చేస్తున్నారనేది నమ్మే విధంగా అంటే అమ్మాయి చేసిన దాన్ని పర్ఫెక్ట్‌గా ప్రజెంటేషన్ చేసిందనమాట. సో, ఇట్లా నేను తయారు చేసిన ప్రొడక్ట్ ఒక్కసారి యూజ్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌లో మాత్రమే తనకు విరివిగా అంతా కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంది. సో, అప్పుడు వాళ్ళ మదర్ హెల్ప్‌తో ఇంకా వన్ బై వన్ ఇట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రొడక్ట్ తయారు చేసుకుంటూ అంటే రకరకాల పొడులుంటాయి కదా! సో, అట్లా ఫేస్‌బుక్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. ఆ అమ్మాయికి వితిన్ 2, 3 ఇయర్స్‌లో అండి సక్సెస్ వచ్చింది. ఇంక ప్రజలు అంటే పబ్లిక్ కూడా సరే శాంపిల్స్ కొన్ని తీసుకొని వాళ్ళు కూడా వాడుతూ వచ్చారు. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంది. అంటే ఇంకా ఎట్లా ఆ అమ్మాయి మార్కెట్ చేసుకుంది అంటే, ఇంకా తిరుగులేదు. ఇంక ఏవి ఇతర ప్రొడక్ట్స్ కూడా ఇంత టేస్ట్ ఇవ్వదు అన్న ప్లేస్‌కొచ్చేసిందనమాట. పబ్లిక్ నుంచి అంత మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇంకెందుకంటే ఇంక వాడడం చూసారు కదా! వన్ బై వన్ సాంబార్ పొడి ఎలా ఉంటుంది, రసం పొడి ఎలా ఉంటుంది, ఇట్లా వన్ బై ఒకటి నచ్చితే మళ్ళీ ఇంకోటి కొంటాం కదా! సో, అట్లా పబ్లిక్ అందరూ కూడా మంచిగా ప్యాకెట్స్ కొంటూ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తూ వచ్చారు ఫేస్‌బుక్‌లో అట్లా మనకి ఆన్‌లైన్‌లో. సో, ఈ అమ్మాయి ఏం చేసింది ఇంకా స్టార్టింగ్‌లో ఎట్లా ఫేస్ చేసిందంటే ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా అండి మనం నిలబడి చెయ్యాలి. ఫస్టు ఏదైనా బిజినెస్ అనే కాదండి. ఏ పని చేసినా మొదట మనకి వద్దనే చెప్తారు. లేదా మన ప్రొడక్ట్స్ పెద్దగా సేల్ కావు. మనకి డిస్కరేజ్ అవుతుంది. ఎందుకంటే పెడతానే బిజినెస్ వెంటనే పీక్ స్టేజ్‌కి ఎళ్ళిపోదు కదండీ! సో, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ మనకి ఎదురు దెబ్బలు కూడా వస్తాయి. తట్టుకొని నిలబడి నేను చేస్తాను అనే అమ్మాయి చిన్న వయసైనా కూడా ఆ అమ్మాయి నిలబడేసరికి ఈరోజు నంబర్ 1 పొజిషన్‌లో ఉందనమాట. సో, ఫస్ట్‌లో ఈ అమ్మాయి మార్కెటింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేసిందంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్‌కి దగ్గరలో ఉన్న మార్కెట్స్‌కంతా మన ప్రొడక్ట్ వెళ్ళి పెడతాం కదా! సో, ఇంత మార్జిన్ అని ఇవ్వాలి. మార్కెట్స్ వాళ్ళు ఊరికే మన ప్రొడక్ట్స్ అక్కడ పెట్టుకోరు కదా! వాళ్ళ షెల్ఫ్‌లో. సో, మార్జిన్ ఎక్కువగా ఇచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి ప్రొడక్ట్‌ని ఇక్కడ స్పేస్ వేస్టు ఈ ప్రొడక్ట్ పెట్టడం వల్ల ఇక్కడ మనకి స్పేస్ వేస్టు అనుకున్న వాళ్ళనమాట. సో, అలాంటి వాళ్ళని ఒప్పించుకొని రిక్వెస్ట్ చేసి బెంగుళూరులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సూపర్ మార్కెట్స్‌లో పెట్టగలిగింది ఆ అమ్మాయి. సో, ఆ తర్వాత ఎప్పుడైతే పాపులారిటీ వచ్చిందో ఇంక ఈ అమ్మాయికి ప్రొడక్ట్ ఇంకా కర్ణాటక అంతా కూడా చాలా స్టోరీస్ అనే ప్రొడక్ట్‌కి అంత డిమాండ్ అన్నమాట ఇప్పుడు. సో, ఇంక 2014 నుంచి 20 లోపల ఈ అమ్మాయి అన్ని రకాల పొడులు విత్ కాఫీ పౌడర్‌తో సహా అంటే ఇంక పెంచుకుంటూ వచ్చిందన్నమాట తన బిజినెస్‌ని. బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడైతే అన్ని రకాల పొడులు, కాఫీ పౌడర్‌తో సహా, టీ పౌడర్‌తో సహా వాళ్ళ బ్రాండు ఇప్పుడు తనది హోమ్ టౌన్ తమిళనాడనమాట. ఇప్పుడు కర్ణాటక అండ్ తమిళనాడులో 2 స్టేట్స్‌లో కూడా బిజినెస్ అనేది ఎక్స్‌పాండ్ చేసుకొని ఈరోజు నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మిక్స్ అనేది కూడా వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు అమ్ముతున్నారు. సో, మొత్తంగా ఈ మసాలా స్టోరీస్ అనేది క్వాలిటీకి అంబాసిడర్‌గా పేరు తెచ్చుకుందనమాట. సో, ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి బీటెక్ చదివి ఇంజినీరింగ్ జాబ్ చేయకుండా లక్షల్లో జీతం వస్తున్నప్పటికీ వద్దనుకొని
ఒక కాన్ఫిడెంట్‌గా మొదలుపెట్టి స్టార్ట్ చేసి, చిన్న బడ్జెట్‌తో స్టార్ట్ చేసి, ఒక రోజుకి 10 ప్యాకెట్లుతో స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈ రోజు ఒక రోజుకి 1000 యూనిట్లు సేల్ చేస్తున్నారు. పైగా అన్ని ఖర్చులు పోను నెలకు 5,00,000కు పైగా అమ్మాయి సంపాదిస్తోంది. 10 మందికి ఉపాధి. తనలాంటి ఆడవాళ్ళకి, చదువున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఈ మసాలా పొడులు తయారు చేయడంలో 10 మందికి డైలీ ఉపాధి అనమాట. సో, ఈరోజు అమ్మాయి నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. కర్ణాటక, బెంగుళూరు ఈ తమిళనాడు ఈ 2 స్టేట్స్‌లో కూడా ఈ పౌడర్ ప్రతి ఒక్కరు ఈ మసాలా స్టోరీస్ అనేది యూజ్ చేస్తారంట. సో, ఈ స్టోరీ చాలా బాగా అనిపించింది. నేను తెలుసుకున్నాను. మీ అందరికి కూడా ఇన్‌స్పైర్ అవుతే బావుంటుంది. ఇట్లా ఇంటి నుంచి ఏదన్నా బిజినెస్ చేసుకోమని చెప్తూ ఉంటాను కదా! మన వీడియోస్‌లో రెగ్యులర్‌గా. సో, ఎవరు అయినా కూడా మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు ఎప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏముందండి? చిన్న వయసే అమ్మాయికి చదువుంది. బట్ సాఫ్ట్‌వేర్‌గా వెళ్ళిపోయుంటే ఈరోజు మహా అంటే ఒక 50,000, లక్షో మహా అంటే 2,00,000 సాలరీ తీసేది. బట్ ఈరోజు 5,00,000కు పైగా తను సంపాదిస్తోంది. మంచి పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ తను ఒక బ్రాండ్ ఈరోజు స్నేహ అంటే మసాలా స్టోరీస్ అంటే పేరు కాదు బ్రాండ్ అన్నమాట. సో, ఆ అమ్మాయి బ్రాండ్ కొనడానికి కొన్ని కంపెనీసు లక్షల డబ్బులు ఆఫర్ చేస్తున్నాయన్నమాట. సో, కానీ అవన్నీ కూడా అమ్మాయి రిజెక్ట్ చేసి నేనున్నంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు నేనే రన్ చేస్తాను. నా బ్రాండ్‌తో వచ్చే ఆ టేస్ట్ ప్రజలకు అందించాలి. మన అంటే ఆ అమ్మాయికి ఓపిక ఉన్నంత వరకు తన బ్రాండ్‌ని యాక్సెప్ట్ చేసే జనాలు ఉన్నంత వరకు నా బిజినెస్‌ని నేనే పెడతానని చెప్పి తన బ్రాండ్‌ని ఆ అమ్మాయి అమ్ముకోలేదు. సో, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఆ అమ్మాయి బ్రాండ్ కావాలని అడుగుతున్నాయి. కానీ ఆ అమ్మాయి ఆఫర్‌ని రిజెక్ట్ చేసి తనే రన్ చేస్తోందండి. సో, ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది అంటే కష్టం ఉంది కదండీ! సో, ఆ కష్టం వెనక ఆ అమ్మాయికున్నటువంటి ప్యాషన్ సో, ఇంట్లో వాళ్ళ ఆదరణ, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని స్టార్ట్ చేసిన దానికి ఎంత కసిగా పోరాటం చేసింది. అంటే తక్కువ టైంలోనే ఆ అమ్మాయి డెవలప్ అయిందండి. సో, ఫస్ట్‌లో ఒక 6 నెలలు, సంవత్సరం పాటు మనం కష్టపడ్డామంటే, ఆ తర్వాత ఫలితం అనేది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చినప్పుడు అంతా సంతోషం కలుగుతుంది. మనం పడ్డ కష్టం అంతా కూడా అబ్బా! మనమేనా అని ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఇదంతా చేసింది మనమేనా అనిపిస్తుంది. సో, ఎవరైనా కూడా అండి మీరేదన్నా చెయ్యాలనుకున్నా, మీకేదైనా ప్యాషన్‌గా ఉంది, మీకు చదువుతో సంబంధం లేదండి. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చక్కగా ఆడవాళ్ళు బిజినెస్‌లోకి రండి. నేను చెప్పేదేమంటే పర్సనల్‌గా ఏదైనా చేయాలనుకుంటే కొంత చిన్న ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు మనం పెద్ద అమౌంట్‌లో వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్నదిగాని స్టార్ట్ చేసుకొని, ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసి, అంచెలంచెలుగా ఎదిగితే ఆ తృప్తే వేరండి. సో, మనం కొంచెం పేషెన్సీ ఉంటే బిజినెస్‌లో ఎవరైనా కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి ఎంచుకుంది ఏంటంటే మసాలా పొడులు. సో, ఇట్లా ఆల్టర్‌నేట్‌గా మనకి ఏది ఇష్టమో ఆ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఇంకొకటి ఇక్కడ మా అమ్మాయి క్వాలిటీ మెయింటైన్ చేసిందండి. ప్రతి ఒక్కటి కూడా తన దగ్గరుండి మంచి క్వాలిటీవి తెప్పించుకొని వాటితోనే అమ్మాయి మసాలా పొడులు తయారు చేసింది. అంటే ది బెస్ట్ క్వాలిటీ, ది బెస్ట్ టేస్ట్ ఇవ్వగలిగింది. సో, దానికోసం ఆ అమ్మాయి ఒక 6 నెలలు రిసర్చ్ చేసుంటుంది. సంవత్సరం చేసుండొచ్చు. బట్ ఆ రిసర్చ్ వెనక ఇదంతా పడ్డ 6 నెలలు, సంవత్సర కష్టమంతా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్‌లో వదిలినన్ని నాళ్ళు ప్రజలు దాన్ని తీసి తిని ఆస్వాదించినన్ని నాళ్ళు ఆ ప్రొడక్ట్‌ని మర్చిపోం కదండీ ఎవ్వరు కూడా. సో, అదనమాట. తక్కువ టైంలోనే ఒక బ్రాండ్ అనేది సంపాదించుకుంది. సో, మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వెనకడుగు వేయొద్దండి. ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళుగా అస్సలు ఉండకండి. మీకంటూ కొంత ఒక 4-5 గంటలు మీకుండేలాగా చూసుకోండి. పనులు చక్కగా ఇంటి పనులు ఒక గృహిణిగా మీ వంతు కృషి చెయ్యండి. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మీరు చక్కగా చేసుకోవచ్చండి. చిన్న చిన్న బిజినెస్‌తో స్టార్ట్ చేయండి. సో, ఇట్లా మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా పెట్టిన వీడియోస్ చూసే ఇద్దరు, ముగ్గురు ఇట్లాంటి పొడులు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఒక ఆవిడ పచ్చళ్ళు పెట్టి అమ్ముతున్నారు. ఒక ఆవిడ బాత్ పౌడర్ చెప్పాను కదండీ! ఇంట్లోనే చిన్న పిల్లలకి బాత్ పౌడర్స్ అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా మెయిన్ ఈ అమ్మాయి కూడా అదే బయట మార్కెట్స్‌లో దొరికే మనకు మసాలా పొడులు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో, అట్లా ఆ అమ్మాయి ప్రిజర్వేటివ్స్ కలపకుండా న్యాచురల్‌గా ఇంత టైం అని చెప్పి ఎక్స్‌పైరీ డేట్ అయి తిరిగి వెనక్కి వచ్చినా కూడా ఆ అమ్మాయి భయపడకుండా చేసింది అంటే, అందులో ఆ అమ్మాయి పాడవకుండా ఇంగ్రీడియెంట్స్ కలిపి ఎక్స్‌పైరీ డేట్ పెంచుండొచ్చు. బట్ అలా చేయలేదు. సో, అది పర్ఫెక్ట్‌గా ఆ అమ్మాయి చేయగలిగింది కాబట్టి నిజాయితీగా ఈరోజు నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, మనం ఏదైనా కూడా చేస్తే మన ఏమంటారు పర్ఫెక్ట్‌గా ఇవ్వాలండి. బిజినెస్ అంటే క్వాలిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్‌లో నంబర్ 1గా ఎలాంటి బిజినెస్ అయినా అండి. అది ఏదైనా సరే క్వాలిటీ ఇంపార్టెంట్. బెస్ట్ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ
10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి మంచిగా. సో, అలాంటి బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే బిందాస్‌గా మనం క్లిక్ అవ్వచ్చు. సో, మిమ్మల్నంతా ఇన్‌స్పైర్ చేయడానికి ఈ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను. రియల్ స్టోరీసు. సో, ఇదివరకు కూడా చాలా రియల్ స్టోరీస్ అన్నీ చెప్పానండి. సో, మీ ఆడవాళ్ళు ఇన్‌స్పిరేషన్ అయితే కనీసం 100 మంది చూస్తే ఒక 10 మందైనా ఇన్‌స్పైర్ అవ్వని. ఒక నలుగురు ఇన్‌స్పైర్ అయినా కూడా హ్యాపీనే కదండీ! సో, మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఏంటనేది నిరూపించుకోవాలి. సో, దానికి ఇట్లా అప్పుడప్పుడు మిమ్మల్ని బూస్టప్ చేయాలి. ఆడవాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలి. ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగి ఉంటే మీకొక ధైర్యం ఉంటుంది. మీరు కూడా జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. ఒక హ్యాపీయెస్ట్ లైఫ్, ఒక కలర్‌ఫుల్ లైఫ్‌ని మీరందరూ కూడా లీడ్ చేయాలనేది నా కోరిక. సరే అండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.